ఇది రే పట్టుకుంటే ఏంటి ఎలా ఉంది ఏంటి ఇది చూడండి లోపల. ఓ ఫ్రూట్ నీసు వాసన ఏంట్రా నాకు అర్థం వస్తుంది అసలు ఇది. దాని బ్రీడర్ ఇది. హాయ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈ వ్లాగ్లో వచ్చేసరికి మీరు చాలా వెరైటీ ఫ్రూట్స్ చూస్తారు. అంటే ఫ్రూట్స్ ఏంటారు మేము ఎప్పుడు తినలేదా అని అనుకుంటారేమో, కానీ ఇందులో కొన్ని మీరు చూసుంటారు, కొన్ని చూసుంటారు కానీ ఎప్పుడు తినుండరు, కొన్ని వినుంటారు కానీ ఎప్పుడు తినుండరు, కొన్ని ఏమో తినుండరు చూసుండరు. అలాంటి ఫ్రూట్స్ అన్ని చూపిస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్కి వెళ్ళేసరికి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. మంచి మంచి ఫ్రూట్స్ చూపిస్తాను. ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ రావాలి కాబట్టి కొంచెం మీకు తెలియని ఫ్రూట్ ఒకటి చూపిస్తాను. ఏది చూపిద్దాం రా, ఇదే చూపిద్దాం. ఓకే ఇదిగోండి ఆ ఫ్రూట్ ఇదే. దీని పేరు ఏంటనుకుంటున్నారు? దీని పేరు ఫ్రెష్ ఫిగ్ అంట. పిగ్ కాదు, ఫిగ్, FIG. ఇందులో ఇలా ఉన్నాయన్నమాట. వీటిని కరెక్ట్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది పచ్చి అంజీర్. ఇది డ్రై అయిన తర్వాత దాన్ని మనం తినే అంజీర్ ఉంది సార్, అదే ఇది అనమాట. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. నేను ఇది చూసి మనకి నార్మల్గా పల్లెటూరుల్లో చెట్లు ఉంటాయి అనమాట కొన్ని, వీటి ఆకులు తీసుకెళ్ళి బోర్డును రుద్దితే బోర్డు బాగా రాస్తుంది, కాలువ పక్కన ఉంటాయి ఆ కాయలు అనుకున్నాను. ఇది ఉల్లికాయలు అయ్యి. ఇలా ఓపెన్ చేసి చూసారు లోపల ఎలా ఉందో. అరే ఏదో ఒక సామెత ఉంటుందిరా, పొట్ట ఇప్పు చూడు మేలిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట ఇప్పు చూడు పురుగులు ఉండు. అది ఇది కాదు, అది మేలిపండు. అది టేస్ట్ చూద్దాం గాయస్. ఇది డైరెక్ట్ పచ్చి తొక్కతో పాటు తినేచ్చా? లేదు, లోపల గుజ్జు మాత్రమే తినాలి. ఇప్పుడు తినేచ్చా? కడిగావా? నాకు నచ్చిందిరా. పుల్ల తొందర కదరా, నాకు నచ్చింది. ఇది 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 ముగ్గుందంట. బాగుంది. నార్మల్గా నేను బాగుందిరా అంజీరు తిన్నా కానీ బాగుంది గైస్. పచ్చి అంజీరు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. వీటి కాస్ట్లు చెప్తాను. చూస్తుంటే కొనాలనిపించలేదు కానీ ఇది వచ్చేసరికి 200 గ్రాములు 37 రూపాయలు. పర్వాలేదురా. పావు కేజీ 40 రూపాయలు అంటే. ఇదిగోండి నెక్స్ట్ ఇవి వచ్చేసరికి చాలా బలంగా లీచీ అనుకుంటారేమో, కాదు పేరేంటి, లాంగన్ అంట. చూడడానికి సేమ్ లీచీ ఉన్నట్టే ఉందన్నమాట. ఇది ఇలా తొక్కగా కనకూడదు, మళ్ళీ ఇదేమో ఇలాగా పైన ఒలుచుకున్నా సరే అది సేమ్ లీచీ లాగే ఉంది. ముంచుకాయలా ఉందిరా. ఇది ఇలా డైరెక్ట్ తినేస్తే తీయగా ఉంటుంది. ఫ్లేవర్ వచ్చేసరికి చెవటకంపు వాసన వస్తూ ఉంది. లోపల ఇలా బ్లాక్ ఎక్కువ ఉందన్నమాట. దానిపైన ఎంతో లేదు, ఆ గుజ్జు కొంచెమే ఉంది కానీ టేస్ట్ బాగుంది, తీయగా ఉంది. నెక్స్ట్ ఇది గెస్ చేయండి ఎవరన్నా. 3, 2, ఈజీగా 1 కామెంట్లో పెట్టండి. ఈజీగా గెస్ చేయొచ్చు. ఇదిగోండి కొన్ని చూసి చెప్పండి. ఎల్లో కాయ అని మాత్రం అనద్దు. అర్థమైంది. ఇది ఏంటనుకుంటున్నారు? పచ్చి ఖర్జూరం. పచ్చి ఖర్జూరం. ఇది ఎండిన తర్వాత ముగ్గిన తర్వాత మన దగ్గరికి వస్తాయి అనమాట. డేట్స్ ఫ్రెష్ ఎల్లో దీని పేరు. నేనైతే ఈ రోజు వరకు ఎప్పుడు తినలేదు ఇది. మరి ఇది ఒగరగా ఉంటుందో మరి ఎలా ఉంటుందో. మరి షేప్ మాత్రం భలే ఉందిరా కాయ. సూపర్ కదా. చెరుకు కూడా పనిచేయదు, స్వీట్గా ఉందా బా. కానీ కొరికిన వెంటనే చెరుకుని కొరికినట్టే ఉంది. ఖర్జూరం కన్నా ఇది కాశీ రేగిపళ్ళు ఉంటాయి కదా, రేగిపళ్ళు లాగా ఉంది, కాకపోతే చాలా స్వీట్. వా ఈసారి నుంచి మనం ఇలా పచ్చి ఖర్జూరాలు తిన్నాం రా. ఇంత ముందు తిన్నాం, దీనికి ముందు తిన్నాం కదా లాంగన్. ఇది వచ్చేసరికి లాంగన్ 100 గ్రాములు వచ్చేసరికి 70 రూపాయలు అంట. ఈ ఖర్జూరం ఏదైతే ఉందో తోపు ఉంది గైస్. పక్క ఎక్కడ దొరికినా ఆన్లైన్లో దొరికినా ట్రై చేయండి. చాలా మంది తినుండారు మన పల్లెటూరులు, మన వైపు ఉన్న వాళ్ళు చాలా మంది దొరక్క తినుండ్రు. ఇది వచ్చేసి 250 గ్రామ్స్. దీని రేటు 70 రూపాయలు. 70 రూపాయలు అంటే వద్దు. ఇదిగోండి చూడడానికి సేమ్ చెర్రీలా ఉంది. పేరు కూడా చెర్రీనా? సేమ్ చెర్రీలా. నేను కన్ఫ్యూజ్ అయ్యా ఒక్క నిమిషం. ఏంటి చెర్రీ కాదా, సేమ్ చెర్రీలా ఉంటాడు అన్నాడు ఏంటది. అరే మరి మొన్న అది ఏంటది కూరలు వేసుకుని వండుకున్నాం కదా, వాక్కాయ కూడా చెర్రీ అవుద్ది అన్నారు. అది పెద్ద అయ్యాక ఇలా వద్దేమో మరి. నానబెడితే చేస్తారు. అయ్యి బాబు ఎంత రేటా? బాబు మామూలు రేట్ లేదు. ఇంతకు నేను రేట్ చూడలేదు, ఇది కొనేసాను.
ఫస్ట్ పలకగానే పుల్లగా అనిపించింది. సూపర్. నా అదృష్టం బాగుంది, నేను తీసిన కాయల్లా బాగుంటున్నది. ఏదోలా ఉంది నాకు చెప్తాను. ఇది జాంకాయ. ఇది కూడా ఇంచుమించు రేక్కాయలా అనిపించింది మరి నాకు చివరికి వెళ్ళేసరికి. ఏంటిదే? పీచులే, పీచెస్. ఫ్రెష్ పీచెస్ అంట. ఫ్రెష్గానే లేవు. ఇలా ఉన్నాయంటే మొత్తం బూజు పట్టేసినట్టు మొత్తం అలాగే ఉన్నాయి. వాటర్ కూడా ఉన్నాయి రెడీగా. ఇది క్లీన్ చేసేద్దాం ముందు. వాటర్లో వేసి ఒక దెబ్బ కలిపేసి కడిగేసి చాకు ఉంది, చాకుతో కట్ చేద్దాం. డైరెక్ట్ ఎందుకు తినేయడం, అంత కారిపోయి అంత సినిమా ఏం లేదు. దగ్గరికి చిన్న లైటింగ్ ప్రాబ్లం వచ్చింది. చూడండి లోపల. ఓ ఇదేంటి బాదం కాయలా ఉంది? బాదం పప్పు లాగే ఉంది సేమ్. ఫ్రెష్ పీచెస్ అని ఉంది. అసలు ఇదేనా తింటారు? దీంతో పాటు తినేసావా? అసలు ఇదేనా తింటారు? ఆ లోపల ఎక్క బద్దలు కొట్టుకుని తింటారా? అంటే ఇది పండాలేమోరా, మనం పచ్చి తెచ్చేసామేమో అనుకుంటా. అయ్యో అవే ఎంత పులుపు ఏంట్రా, చాలా పుల్లగా ఉంది. అమ్మో నాకు నచ్చలేదయ్యా ఇది. అరే ఇది పక్కన కొడదాం రా. అర కేజీ 135 రూపాయలు. పర్వాలేదు తక్కువే. అర కేజీకి 1 2 3 4 5 6 7 కాయలు 8 కాయలు వచ్చినాయి. పర్వాలేదు. మన నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసరికి అబూబకర్. అబూబకర్ కాదు అయ్యా, ఆల్బకర్ రా బాబది. ఆల్బకర్. కాన్ఫిడెంట్ అబూబకర్ అంట. తెలుసురా, ఊరికే అన్నాను. ఇది చూడండి గైస్ ఎలా ఉందో. ఇంకో పేరు కూడా ఉంది. ఇది చూడండి ఎలా ఉందో. ఇలా ఉందా, దీని నుంచి ఇలా వైట్ గీత వచ్చింది. దీనికి ఇంకో పేరేంటి? దీనికి ఇంకో పేరు వచ్చి ప్లమ్. ప్లమ్ అనుకున్నాను. ప్లమ్మా? నేను తిన్నాను, చాలాసార్లు తిన్నాను ఇది. అయ్యో బాబు ఎంత అది చాలా బెస్ట్ దీని మీద. చాలా బాగుంది. అరే దాని మీద 3 రెట్లు ఎక్కువ ఇది. పులుపు ఎంత పుల్లగా ఉందంట. కొంచెమైనా తీగ ఉండేది కదరా, పుల్లగా ఉంటుందని తెలుసు. చిన్నకాయలు తీగ ఉంటాయి. నార్మల్గా చిన్నకాయలే తిన్నాం. ఇప్పుడు ప్లమ్ రెడ్ 300 కేజీ. మనం తీసుకుని 102 రూపాయలు. ఇదిగోండి ఇదనమాట. దీని పేరేంట్రా? దీని పేరు రాంబూతన్. నేపాల్లో భూటాన్ ఏరియాలో పండుద్ది అనమాట ఇది. నిజమేరా? ఇది రే పట్టుకుంటే ఏంట్రా ఎలా ఉంది ఏంట్రా ఇది? గొంగల్పూర్ ఏదేదో పట్టుకుంటున్నట్టు. చూడండి గైస్ ఎంత భయంకరంగా ఉందో చూడండి. చూడడానికి అదో వెరైటీగా ఉంది. పైన ఏదో దీని బొచ్చులా ఉంది వాళ్ళు. ఇది ఎలాగ ఇది ఇలా తినేయడమైనా కట్ చేసుకోవడం. ఇది కట్ చేసి చూద్దాం లోపల ఎలా ఉందో. ఓ చూడండి ఎంత బాగుందో ఇది. భలే ఉంది లోపల మాత్రం. తెల్లగా పిస్తా పప్ప లీచీ లాగే ఉంది చూడడానికి. ఇది ఎలా కూడా తీసేసుకోవచ్చు దీన్ని. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు ఈ ఫ్రూట్. చాలా మంది కూడా చూసుండ్రు. ఏం అవ్వదు కదా ఇవన్నీ ఒకేసారి తినేస్తే హెల్త్కి. ఫ్రూట్స్ రయ్యి నువ్వు తినే బిర్యానీలు కన్నా ఇవే బెస్ట్. అసలు ఇలాంటివి తింటే మనం వీటికే అడిక్ట్ అయిపోతాం. ఫ్రూట్స్ చాలా ఉన్నాయి. చూడడానికి చాలా భయంకరంగా ఉంది కానీ ఇది లోపల టేస్ట్ ఎంత బాగుంది అనుకుంటున్నారు. లేత ముంజికాయలా ఉంది. ఇది 150 గ్రాములు తీసుకొచ్చాం మనం. 150 గ్రాములు 129 రూపాయలు పడింది. అంటే కేజీ అయితే అలా కాదు అనుకున్నా 800 అలా ఉంటుంది. నెక్స్ట్ ఇది చూడండి ఎంత ఉందో. పెద్ద సైజ్ కాయ. గ్రేప్ ఫ్రూట్ అంట. ఇలా ఉన్నాయి, ఆరెంజ్లా ఉన్నాయి సేమ్ చూడడానికి. ఇది లోపల చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయి. చిన్న డాగ్ లేదు, ఏమీ లేదు. పప్పర్ పనసకాయ ఇలా కూడా ఉంది. ఇది కట్ చేసి టేస్ట్ చూద్దాం. స్మెల్ కూడా అలాగే వచ్చింది. పనసకాయ స్మెల్ లాగే చూడండి. దాని బ్రీడర్ ఇది. చూసారా మొత్తం లోపలంతా రెడ్గా ఉండి. మీరు చాలా వీడియోల్లో సినిమాల్లో చూసుంటారు ఈ ఫ్రూట్ని. ఇది కట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. అయినా ఎలాగోలా కట్ చేస్తాం. ఫ్రూట్ తినడానికి కష్టపడాలా? సేమ్ పులుపు. నిమ్మకాయ ఎంత పులుపు ఉంది. ఇది పులుపు పళ్ళని వాళ్ళు ఇలాంటివి అవాయిడ్ చేయాలి. బీపీ పేషెంట్లు, ఆస్మా పేషెంట్లు తినకండి గైస్. గ్యాస్ వాళ్ళు కూడా బాబాయ్ అసలు నేను తినకూడదు బాబాయ్. గ్యాస్ మొన్న వెళ్ళాను హాస్పిటల్కి. ఈ ఎండుకాయలు 652 గ్రాములు ఉన్నాయి. 162 రూపాయలు పడింది మనకి కాస్ట్. కేజీ 250. దీని పేరు వచ్చేసరికి ఫ్రెష్ ఆల్మండ్ అనమాట. ఇది పచ్చిది. మనకి ఇందులో నుంచే మనకి ఏదైతే ఆ బాదం పప్పు ఉంటుందో ఆ బాదం పప్పు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇది మనం ఎలా తినాలంటే పగల కొట్టుకుని తినాలన్నమాట. పై తినేయాలి కదా. తిని
పై తినకూడదు, సారీ గైస్, లోపలదే తినాలి. అది ఇది మొత్తం భలే వచ్చింది కదా సౌండ్. అమ్మ ఎంత గిట్టుకుందండి, తెలియట్లేదు. నేను మీలా కొట్టలేను లేరా. కొరకాలరా, పేరు లోపల గైస్ ఇలా ఉందన్నమాట. ఇలాగా లోపల మనకి పచ్చి బాదం పప్పు ఎలా అయితే ఉంటుందో అలా ఉంది. తీగ ఉంది, బాదం పప్పు లాగే ఉంది, కాకపోతే మెత్తగా ఉంది. మామూలుగా బాదం పప్పు మనం గట్టి గట్టిగా ఆడుతూ ముక్కలు ముక్కల కింద అయిపోతూ పిండిలో ఉంటుంది కదా, ఇది అలా లేదు. ఫ్రెష్నెస్ తెలియట్లేదా? తెలుస్తుంది. దీని వెయిట్ 220 గ్రాములు, కాస్ట్ వచ్చేసరికి 124 రూపాయలు. పర్వాలేదా? పర్వాలేదు, రేటు పర్వాలేదు. ఫ్రూట్స్ కల్లా రారాజు ఈ మధ్యన అందరూ తినడం మొదలెట్టారు. అవకాడో సూపర్, నర్వస్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది అంట. మొన్నే మంత్రి సత్యనారాయణ గారు కూడా చెప్పడం చూశాను నేను. తినమన్నారు వాళ్ళు. ఇవన్నీ ఎప్పుడు చూసేసాడు మన హెల్త్ బాగాలేదు కదా, కడుపు నొప్పి వచ్చింది కదా, వరుస వీడియోలు చూస్తాడు. అవును, మంత్రి సత్యనారాయణ గారి వీడియోలు అని కొట్టగానే వచ్చినాయి అనమాట. ఇప్పుడు దాకా మీరు చూసారు కదా ఫ్రూట్స్, అందులో మీకు ఏం నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. అది అలా ట్విస్ట్ చేస్తే అది ఎలా ఉంటుంది. అసలు ఇది ఫ్రూట్ లాగే ఉండదురా, ఏదో మనిషి తయారు చేసినట్టే ఉంటది. చూసారా ఇది ఎలా ఉందో? కొన్ని సాటిస్ఫాక్షన్ వీడియోలు ఉంటాయి, చూసా. అయిపోయింది, వెళ్ళిపోయింది, వెళ్ళిపోద్ది. అలాగే ఐస్ క్రీమ్ లా ఉంది చూడండి. ఏ యాంగిల్లో అయినది ఫ్రూట్ లా ఉందా? సేమ్ ఐస్ క్రీమ్ లా ఉంది. పట్టుకుంటే అయిపోద్ది, ఇది నొక్కుపోద్ది ఈజీగా. ఐస్ క్రీమ్ ఎలా అయితే తింటామో అదే సేమ్ అలానే పట్టుకుని ఒక టేస్ట్ కానీ పాడు కానీ ఏమీ లేదు, సప్పగా ఉంది. అందుకే అంటారు హెల్దీ వాటికి టేస్ట్ పాడు ఏముంటుంది. ఎలా ఉందో వర్ణించు. కష్టం రా, నా వల్ల అసలు అవ్వదు, వర్ణించాలి తప్పదు. ఇది ఎలా ఉందంటే దీనికంటే ఒక టేస్ట్ లేదు, తీగా లేదు, ఒకరగా లేదు, ఉప్పుగా లేదు, కానీ నోటి మీద ఏదో పడినట్టయితే అనిపిస్తుంది. ఈ అన్నాటిలో నాకు బాగా నచ్చిన స్వీట్ వచ్చి పండు వచ్చేసరికి ఇంకోటి ఉంది. సారీ నెక్స్ట్ ఫ్రూట్ పియర్స్ వెర్మంట్ బ్యూటీయా, బ్యూటీ ఆ ఫ్రూట్ పేరు అందంగా ఉంది కదా. పియర్స్ వెర్మంట్ బ్యూటీ అనమాట. చూడడానికి అయితే ఎలా ఉంది, దీని టేస్ట్ చూద్దాం. అవసరం డైరెక్ట్ యాపిల్ తిన్నట్టు తినేయడమేనారా? ఫస్ట్ కొరకగానే చాలా బాగుంది వలి. చివరికి వెళ్ళినప్పుడు ఒక స్మెల్ వస్తుంది వలి, ఎగ్ కదా, నీసు వాసన వచ్చింది ఏంట్రా ఫ్రూట్. స్టార్టింగ్ లోనే వచ్చింది నాకు, అలా పెట్టి కొరకగానే ఫ్రూట్ నీసు వాసన ఏంట్రా, నాకు అర్థం వస్తుంది అసలు ఇది. ఓకే, దీన్ని ఎక్కువ కష్టం తినడం. సేమ్ యాపిల్ లా ఉంది, కాకపోతే నీసు వాసన వచ్చింది ఏంట్రా. మనం పచ్చి ఎగ్ ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్ అదే స్మెల్, నీసు స్మెల్. నాకు బాగా నచ్చిన ఫ్రూట్ వచ్చేసరికి ఇందులో 1 ఖర్జూరం, 2 ఈ బొచ్చు ఫ్రూట్ భూటాన్, ఇంకా మిగిలినవి కూడా చాలా బాగున్నాయి. కానీ నాకు వచ్చేసి చెర్రీ బాగా నచ్చింది. నెక్స్ట్ దీనికి మీరు ఎంత ప్రేమ చూపిస్తే ఈ వీడియోకి నెక్స్ట్ ఇంకా అంత వెరైటీ ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాము. ఎస్, డూ లైక్ ద వీడియో. అలానే ఈ వీడియో ఎక్కడ దాకా చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మాయ. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటుంది మరి. జై హింద్.